ఇవాళ రేపు తెలుగుదేశం లేదా రేపు ఉన్నాడు రేపు కదా రేపు రాత్రి జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। Again I question, how do you know that you are happy? Is it only by an experience of no expectation and no anticipation of anything? Expectation and anticipation are crystals of our happiness, but stuck up. They should dissolve in your real state of happiness. There is nothing greater, higher or more useful, because your concepts of greatness, height, utility are gone, dissolved in happiness. Can any amount of sorrow disturb you out of this stage? The absence of sorrows does not mean the absence of the objective cause. The objective causes come and go as incidents in succession, but your happiness runs forever. This is yoga, the synthesis. It is to be achieved by you and there is no alternative. You always want to be happy, then you practice it. మనం చదువుకున్నటువంటిది ద మంద్రా స్క్రిప్చర్. అందులో భగవంతుడికి భక్తుడికి మధ్య వచ్చిన ఒక డిస్కషన్ కింద మనం దీన్ని చదువుకున్నాం. ద రియల్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ లైజ్ ఇన్ వన్స్ ఓన్ వర్కింగ్ అనేటువంటిది తొందరగా సారాంశం. నువ్వు ఏదైనా పని చేసుకుంటే ఆ పని ద్వారా నీకు ఫలితం వస్తుంది, ఆ ఫలితం ద్వారా ఒక ఆనందం అనేటువంటిది వస్తుంది. మనకి బాగా అర్థమైనటువంటి భాషలో బాగా సులువుగా దీన్ని మనం కర్మ సిద్ధాంతం అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. మనం ఒక పని చేసుకుంటాం, ఆ పని ద్వారా మనకు రిజల్ట్ వస్తుంది, ఆ రిజల్ట్ ద్వారా మనం ఏదో అచీవ్ చేసుకుంటాం, దాని ద్వారా ఆనందం వస్తుంది. సో ఇటువంటి ఆనందం అనేటువంటిది ఎప్పుడు మనలో ఉండాలి అనుకుంటే మనం ఎప్పుడూ కూడా పని చేయాలి అనేటువంటిది మాత్రం మనకు తెలుస్తుంది. సో ఏ పని చేయడం వల్ల మనకు ఆనందం వచ్చిందో అదే పనిని మనం ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. మనకి బాగా తెలిసిన విషయం. ఏదో పని చేయడం వల్ల అనుకున్నంత ఆనందం రాలేదండి, కొంచెం దుఃఖపడ్డామండి అంటే ఆ పని మళ్ళీ మనం చేయం. ఒకవేళ ఇంకెవరైనా సరే చేస్తుంటే కూడా వాళ్ళని వారించడానికి కూడా మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అంటే నేను ఈ పని చేశాను, దానివల్ల నాకు సుఖం లేదు, నువ్వు కూడా అటువంటి పని చేయకు, దీన్ని ఇబ్బంది పడతావు అని చెప్పడం. అంటే ఒక అనుభవం అనేటువంటిది మనకు వచ్చిన తర్వాత మనం ఇంకొకరిని గైడ్ చేయడానికి మనం కొంతవరకు మనం ప్రిపేర్ అవుతాం. అంటే అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వి అటైన్ సంథింగ్ అండ్ వి టీచ్ సంథింగ్ అదర్స్. ఇటువంటి ఎక్స్పీరియన్స్ వరుసగా 4-5 వచ్చేసరికి ఏమిటవుతుంది, ఏ స్టేట్లో ఎక్కడ ఏ క్షణంలో ఎటువంటి ఇబ్బంది వస్తుందో మనకు తెలుస్తుంది. కాబట్టి మనం ముందుగా అవతల వాడిని మనం వార్నింగ్ చేయగలిగిన వాళ్ళమే ఉంటాం. ఇంకా 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 ఇటువంటి అనుభవాలు బాగా వచ్చినప్పుడు ఏమిటవుతుందంటే మనం వాడిని చూడగానే వీడు ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నాడు, ఈ పని చేస్తున్నాడు అంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత వీడికి అనుభవం ఉంటుంది, అప్పుడు వీడిని ప్రిపేర్ చేయాలి అని చెప్పి ముందు నుంచి మనం ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. పిల్లలకి తల్లిదండ్రులు చెప్పేటువంటిది ఏమిటి ఇదే. అంటే నీకన్నా 30 సంవత్సరాలు ముందు పుట్టిన వాళ్ళని ప్రపంచం అంతా చూసాం కాబట్టి పలానా విధంగా ఇలా ఉండాలి సుమా అని చెప్తూ ఉంటారు సరే పిల్లలు తల్లిదండ్రుల పిల్లలకి. దానికి ఏమిటంటే మనం టీచింగ్ అనేటువంటి పేరుతో అర్థమయ్యేలా పిలుచుకుంటే లేటెంట్గా జరిగేటువంటిది ఏంటంటే లోపల ఒక బోధ జరుగుతుంది. ఆ
ఆ బోధ అనేటువంటిది దేనికి ఉపయోగపడుతుంది అంటే అవతల వాళ్ళ తాలూకా గ్రోత్ కోసం హెల్ప్ అయ్యేలాగా మనం దాన్ని కన్వర్ట్ చేసుకుని మార్చుకుంటూ ఉంటాం అవతల వాళ్ళకి. కొంతమందికి ఆ బోధ అనేటువంటిది ప్లెజర్ ఇస్తుంది, హాయిగా ఆనందంగా అవుతుంది. కొంతమందికి దుఃఖాన్ని ఇస్తుంటుంది, అంటే సరిగ్గా చెప్పలేకపోయినా, కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోయినా కూడా ఉంటుంది. అదే ఒక టీచర్ చేసేసరికి ఏమిటవుతుంది, పనిష్మెంట్ రూపంలో ఇస్తుంది. అంటే వాళ్ళ చేత పని చేయించడం ఇంపార్టెంట్ తప్ప ఎలా చేయించడం అనేటువంటిది మళ్ళీ వాళ్ళకి డిపెండ్ అయి ఉంటుంది, ఎవరితో కర్మగతి పడి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలాగా ఒక 10 మందికో 20 మందికో కొంతమందికో కాకుండా ఒక ప్రపంచానికి, ఒక హ్యూమానిటీ మొత్తానికి ఇటువంటి ఒక స్టేట్ని తీసుకురావాలి అంటే అందరి వల్ల అయ్యేటువంటి పని కాదు, కొంతమంది వల్ల మాత్రమే అవుతుంది అనుకున్నాం. ఆ కొంతమంది మనం ఏం పిలుచుకున్నాం, గురువులు అనేటువంటి పేరుతో మనం పిలుచుకున్నాం. అంటే జ్యోతిష్ శాస్త్రంలో చెప్పేటువంటి గురువుకి మనకు ఎదురయ్యేటువంటి గురువులకి పెద్ద తేడా ఏమి ఉండదు, వాళ్ళ డిఫరెన్స్ ఉండదు, వాళ్ళందరూ ఒకటే కాబట్టి సో గురువు అనగానే మనం ఏ సింబల్ వేసుకుంటాం. సో ఈ గురువు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని ఎప్పుడు కూడా గాడ్ చేస్తూ ఉంటారు, మనల్ని ఎప్పుడు కూడా గైడ్ చేస్తూ ఉంటారు. సో ఏ రకంగా గాడ్ చేస్తారు మనల్ని అంటే ఒక అనుభవం రూపంలో, మనం చెప్పుకున్నట్టుగా ఒక అనుభవం రూపంలో గాడ్ చేస్తారు, లేదా ఒక ఫ్రెండ్ రూపంలో అనుకుంటే ఏమిటో సలహా ఇచ్చి ఆ రకంగా మనల్ని పని చేయించుకుంటూ ఉంటారు. ఏమీ లేనప్పుడు ఒక ఇన్సిడెంట్ రూపంలో వస్తారు. ఎందుకో మనకే ఒకసారి ఒక మంచి ఆలోచన వచ్చేస్తుంటుంది. ఆ ఆలోచన ఒకసారి మనల్ని చాలా దూరం తీసుకెళ్తూ ఉంటుంది. కొత్త ఇన్వెన్షన్స్ కూడా ఒక ఐడియావే కారణం కింద మనకు కనిపిస్తుంది. ఆ ఒక్క ఐడియావే నాశనం అయిపోవడానికి, డిప్లీట్ అయిపోవడానికి కూడా చాలా వరకు మనకు కారణం కింద కనిపిస్తుంటుంది. ఇటువంటి సందర్భాలు ఏవైతే అన్నీ ఉంటాయో మనకు అర్థమయ్యేటువంటివి, ఈ గురువు తొలక అనుగ్రహం వల్ల మనం ఇది గురువు తొలక పని ఇది మనం చేయగలిగామని మనకు ఎప్పుడైతే తెలుస్తుంటుందో అటువంటి అనుభవాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మన జీవితంలో మనకి తెలుసుకుంటూ ఉంటాం. ఈ తెలుసుకునేటప్పుడు మనకు వచ్చేటువంటి ప్రాసెస్ మనం ఏమనుకుంటాం, ఇనిషియేషన్ అనేటువంటి పేరు తెలుసుకుంటాం. దీక్ష అనేటువంటి దాని తరగతి అర్థం ఇదే. ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్ మనం ఫాలో అయ్యి మనం రిసీవ్ చేసుకుని పనిచేసేటప్పుడు ఒక హ్యూమానిటీ మొత్తానికి అయితే ఒక సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ కింద, ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద, లేదా ఒక ఐడియా కింద కొంతమంది జనరేట్ చేస్తుంటారు. బాగా బాధలో ఉండేటువంటి వాడికి ఏం చేస్తారు, ఏదో ఒక మంచి ఒక ఉద్యమాన్ని నడిపించి దేశానికి స్వాతంత్రం అనేటువంటి తీసుకొస్తారు. అది కూడా ఒక మాస్టర్స్ ఒక పని కిందే మనకు కనిపిస్తుంది. పరమగురుడు ప్రాణాళిక లేకపోతే కొన్ని పనులు అవ్వవు కదా. ఎంత ఉద్యమాలైనా సరే, ఎంత తారాస్థాయికి చేరిపోయినా సరే కొన్ని ఫెయిల్ అయిపోతుంటాయి. అటువంటివన్నీ కూడా ఈ గురువు తొలక అనుగ్రహంలోనే ఉంటాయి. జాగ్రత్తగా లోతుగా పరిశీలిస్తే అక్కడి నుంచి ఒక ట్రాన్సెండెన్స్ అనేటువంటిది ఒకటి వస్తుంది. అంటే భావాతీతమైనటువంటి ఒక లోకంలోకి మనం తీసుకెళ్ళి మంచిగా పనిచేస్తుంటారు. కవికి ఉండేటువంటి లక్షణం దాని గురించి చెప్తారు. ఒక పాత్రని క్రియేట్ చేసేటప్పుడు కవి ఏం చేస్తాడు, ఆ పాత్రలోకి వెళ్ళిపోతాడు. ఒక హీరో క్యారెక్టర్ని తీసేటప్పుడు ఒక ఫైనెస్ట్ క్వాలిటీస్ ఒక హీరో అనుకున్నప్పుడు ఆ హీరో క్వాలిటీస్తో ఉంటాడు. ఏదో ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఉంది, ఒక విలన్ క్యారెక్టర్ ఏదో ఉంది అనగానే ఆ క్వాలిటీలో తను మెర్జ్ అయిపోతాడు. అందులో ఉండేటువంటి హీరోయిజంని బయట తీసుకోవడానికి చూస్తాడు. లేదు ఒక విదూషకుడు ఒక క్యారెక్టర్, ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఏదో ఉంది, అలాంటి ఒక క్యారెక్టర్ వెళ్ళినప్పుడు వాడితో పాటు మమేకం అయిపోతుంటాడు. ఎవరి మధ్యన గొడవలు పెట్టడం, మోసం చేయడం అనేటువంటి క్యారెక్టర్ని క్రియేట్ చేసేటప్పుడు వాడితో పాటు ఆ క్యారెక్టర్లోకి మమేకం అయిపోతాడు. ఎందుకు అంటే ఈయన తనకు లక్షణం అదై ఉండడం వల్ల కాదు, ఆ పాత్రలో పరిపక్వత తీసుకురావడం కోసం ఈయన దాంతో పాటు మమేకం అయిపోతాడు. ఎలాగైతే కవి అనేటువంటి వాడు ఎన్ని పాత్రల్ని క్రియేట్ చేసినప్పటికీ కూడా వాటిని కేవలం అబ్జర్వ్ చేస్తూ మాత్రమే ఉంటాడు, వాటిలోకి లీనమైపోడు. వాటిలో కనుక లీనమైపోతే అసలు మనకి మధుర కవిగా మనకు వచ్చేవి కాదు. పలానా క్యారెక్టర్స్లో ఎవరు ఉన్నారని అంటే వాళ్ళతో పాటు ఉండిపోతే ఇంకా మిగిలిన క్యారెక్టర్స్లో గొప్పతనం మనకు తెలియకపోవచ్చు. సో అలాగా ఆ రకంగా ఈ గ్రహాలు అనేటువంటివి మనలో ఒక సెన్స్ని క్రియేట్ చేస్తుంటాయి, వాటికి మాత్రం ఇది అబౌగా లీవ్ చేస్తుంటాయి. కృష్ణుని ఏం చెప్తారు, అందరూ కూడా బ్రహ్మచారి కింద పోలుస్తారు. అంటే అష్టభార్యలు ఉన్న ఆయన బ్రహ్మచారి అంటే దేనికి అంటుకోకుండా ఉంటాడు అని. అంటే ఈ 8 మంది కూడా ఎవరు అంటే ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క క్వాలిటీ ఆఫ్ రిజంబ్లెన్స్ కింద పనిచేస్తుంటారు. అంటే ఒక్కొక్క ఫైనెస్ట్ క్వాలిటీ సిద్ధులను మనం ఏదైతే చెప్పుకుంటామో వీళ్ళందరూ కూడా దానికి ప్రతిరూపాలుగా పనిచేస్తుంటారు. సో అటువంటి దేవుడు అయినటువంటి వాడు కూడా వీటి తనకు అండర్లో కొన్నాళ్ళు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంటుంది. ఆయన్ని చిన్నప్పుడు కృష్ణుని దెబ్బలు కొట్టారు, ఆయనకి రోల్ కేసు కట్టేశారు, చిన్నప్పుడు ఆయన తిట్టారు, ఆయన కొట్టారు, ఆయనతో ఆడుకున్నారు, రెడీ చేశారు. అంటే ఆయన తనకు నేచర్ అనేటువంటి దాన్ని వీళ్ళు ఒక్కొక్కరు ఒక రకంగా ఎక్స్పీరియన్స్ చేయగలిగారు. ఒకళ్ళు భక్తి రూపంలో తీసుకుంటే, ఇంకొకటి ప్రేమ రూపంలో తీసుకున్నారు, ఇంకొకరు ఒక సోదర ప్రేమ కింద తీసుకున్నారు, ఇంకొకటి ఒక శత్రుత్వం కింద చూసారు కొంతమంది. దాన్నే కనుక మనం మన గ్రహాలకు ఇంప్లిమెంట్ చేసుకుని జాగ్రత్తగా వెళ్ళగలిగితే ప్రతి గ్రహం కూడా మాస్టర్ గారు చెప్పినటువంటి ఒక ఎగ్జాంపుల్లోనే, అంటే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటే, ప్రతి గ్రహం కూడా మన మీద ఎలా పనిచేస్తుందంటే భగవంతుడు నిర్దేశించినటువంటి ఆఫీసర్స్ లాంటివి మనల్ని ఎప్పుడు గార్డ్ చేస్తుంటాయన్నమాట. మనం తప్పుదావలో వెళ్తే ఎవరు చేస్తారంటే మనకి పనిష్మెంట్ ఇచ్చి మనకి రైట్ వైజ్ చూస్తుంటారు. లేదు నేను ఇంకా రాంగ్ వేలోనే వెళ్తాను అంటే కొంచెం పెద్ద పనిష్మెంట్ ఇస్తుంది, మొత్తం ఎలా ఒకలా మనకి సరైన దారిలోకి పంపిస్తూ ఉంటాయి. పర్యవేక్షకులు అని చెప్పారు మేషర్. గ్రహాలు అనేటువంటి భగవంతుడి నేతృత్వంలో పనిచేసేటువంటి పర్యవేక్షకులు, అవి మనల్ని శిక్షిస్తూ రక్షిస్తాయి అన్నారు. అందుకని చెప్పి ఆ శిక్షించడం దానివల్ల మనకు వచ్చేటువంటి కష్టాలను అనుకోవడం కాకుండా
దాని వెనకాల ఉండేటువంటి అల్టిమేట్ హ్యాపీనెస్ ఏమిటి చేయాలంటే యోగం కింద ప్రాక్టీస్ చేసుకోమని కృష్ణ చెప్పాడు మనకి. మనం చదువుకున్న భగవద్గీతలో ఉన్నటువంటి ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ విల్ బి హ్యాపీ. అది మా సెన్స్ మనలో మనం కోరుకోగలగాలి. నేను హ్యాపీగా ఉండాలి అని అనుకోగలిగితే ఎవడు ఆపగలడు అన్నారు మేస్టర్. అంతే కదా, నేను ఈ రోజు నుంచి హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాను నువ్వు మనస్ఫూర్తిగా ఫిక్స్ అయితే ఎవరు నేను మనం డిస్టర్బ్ చేయగలరు, మన ప్రపంచంలో ఎవరు మనం డిస్టర్బ్ చేయలేరు. అలాగే బాధగా ఉందాము అనుకున్నా కూడా వాడు ఎక్కడో సరే వాడు బాధగానే ఉంటాడు. వాడికి ఎన్ని కోట్లు ఉండొచ్చు, ఎన్ని బంగాలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, అయినా సరే ఏమిటో జీవితంలో సుఖం లేదండి అంటాడు. అంటే వాడి తరగతి లక్షణం లేదు. ఏమీ లేకపోయిన వాడు కూడా జీవితంలో ఒక హాయిగా ఉన్నామండి అనుకున్నప్పుడు వాడి తరగతి లక్షణం లేదు. సో మనకు ఎదురయ్యేటువంటి విషయాన్ని మన థింగ్స్ని మనం ఎలా అబ్జర్వ్ చేసుకుంటాం అనేటువంటి దాన్ని బట్టి మన తరగతి రిఫ్లెక్షన్స్ మారుతూ ఉంటాయి. మళ్ళీ మన కోర్ సబ్జెక్టులకు మనం వస్తే ఈ జెమినీ అనేటువంటి దాని తరగతి విషయానికి వచ్చామనుకోండి, ఇక్కడ కూడా మనకి ఒక ద్వంద్వ స్వభావం కనిపిస్తుంది, డ్యూయల్నెస్ ఒకటి కనిపిస్తుంది. సో జెమినీ ఇండికేట్స్ ఇట్స్ ఎ డ్యూయల్ సైన్. ఫస్ట్ డ్యూయల్ సైన్ కదా, మొట్టమొదటి దిశస్వభావ రాశి. ఇది ఒక సైన్తో మనం దాన్ని రిప్రజెంట్ చేసుకుంటాం. గ్రీక్ సింబాలిజం ప్రకారం ఈ పై అనేటువంటిది ఏదైతే ఉంటుందో దానికి రిప్రజెంట్గా మనం చెప్పుకుంటాం. ఈ పై అనేటువంటిది ఏం చేస్తుంది అనుకున్నాం మనం స్పిరిచువల్ ఎస్ట్రాలజీ చెప్పుకునేటప్పుడు, ప్రపంచంలో ఉండేటువంటి సమస్త జ్ఞానము కూడా దాని మీద స్టోర్ చేసుకుంటాం చెప్పుకున్నాం. దీని తర్వాత మ్యాథమెటికల్ వాల్యూ మనకి 5 మైండర్స్ ఇచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉంటుందో దట్స్ ఎ పర్ఫెక్ట్ సైన్స్ అన్నారు మాస్టర్. ఎందుకంటే మ్యాథ్స్ ఇస్ ఎడ్జ్ ఆఫ్ ఎ సైన్స్. అది ప్రూవ్ అయిపోతుంటుంది అంతే, ఎప్పటికప్పుడు అది ప్రూవ్ అయిపోతూ ఉంటుంది. ఇట్స్ అన్ ఎగ్జాక్ట్ సైన్స్ అన్నారు. సో ఆ ఎగ్జాక్ట్ సైన్స్ తరకు ఆధారంగా వచ్చినటువంటి విద్య అంతా కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. సో జెమినీ వాళ్ళు ఎక్కువ మ్యాథమెటిషియన్స్ అవడానికి అవకాశం ఉంది. డెస్కోప్ అంటే మ్యాథ్స్ టీచర్లు మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఏ ఫీల్డ్లో పనిచేసినా కూడా బాగా రాణించేటువంటి అవకాశం ఉంది. అంటే లెక్కలు, గుణితాలు, లెక్కలకు సంబంధించినటువంటి ఏదైనా సరే గుణకాలు ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అవి చేస్తారు సరే, అటువంటివన్నీ కూడా వీళ్ళకి బాగా వస్తాయి. సో యూజువల్లీ బ్యాంకింగ్ సిస్టంలో పనిచేసే వాళ్ళలో ఎక్కువ మంది ఈ మెర్క్యూరీ తరగతి డామినేషన్ వాళ్ళు కనిపిస్తారు. నాట్ ఎగ్జాక్ట్లీ జెమినీ, బట్ మెర్క్యూరీ తరగతి డామినేషన్ ఉన్న వాళ్ళు కొంచెం గట్టిగా కనిపిస్తారు వాళ్ళు. అలాగే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చేటువంటి వాళ్ళు, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ట్రాన్స్ఫార్మ్ చేయగలిగేటువంటి ఏ విద్య అయినా సరే జెమినీ వాళ్ళ అండర్లోనే ఉంటుంది. మనం గత 2-3 క్లాసులు బట్టి చాలాసార్లు ఈ విషయం చెప్పుకున్నాం. సబ్జెక్టివ్ నుంచి ఆబ్జెక్టివ్కి, ఆబ్జెక్టివ్ నుంచి సబ్జెక్టివ్కి ఆ ట్రాన్స్ఫరెన్స్ని, ఆ మూవ్మెంట్ని తీసుకొచ్చేటువంటి వాళ్ళందరూ కూడా, ఆ ట్రాన్స్ఫర్మేషన్ తీసే వాళ్ళందరూ కూడా జెమినీ వాళ్ళు అయి ఉంటారు. యూజువల్లీ మెర్క్యూరీ డామినేషన్ వాళ్ళు అయి ఉంటారు. సో ఇటువంటి మెర్క్యూరీకి మంచి ప్లేస్ అయినటువంటి జెమినీలో పుట్టిన వాళ్ళతో ఒక లక్షణం కూడా అంత ఎమికబుల్గానే వాళ్ళ స్వభావం ఉంటుంది. 10 మంది ఎవరైనా తిరుగుతున్నప్పుడు ఉంటారు, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వీడు ప్లాన్ తెలుస్తుంటారు. అంటే యాజ్ ఇఫ్ ఎవరిలోకి వెళ్తే వాళ్ళు వాళ్ళలాగే బిహేవ్ చేస్తుంటారు. 10 మంది ఎవరైనా పొగుడుతున్నారంటే వీడు కూడా వెళ్ళి వాళ్ళతో పొగుడుతుంటారు. వాళ్ళతో ఎగ్జాక్ట్ నేచర్ అనేటువంటిది ఎస్టిమేట్ చేయడం కొంతవరకు కష్టం అవుతుంది. అది కొంచెం ఫిజికల్ లెవెల్లోని కొంచెం తక్కువ డివిజెడెడ్గా చూడాలంటే ఇద్దరి మధ్యన గొడవలు పెట్టడం, స్ప్లిట్ చేయడం, మనుషుల్ని ఆర్గనైజేషన్స్ స్ప్లిట్ చేయడం, అటువంటి ఒక నెగిటివ్ సెన్స్ కింద పనిచేస్తుంది. అంటే విడదీసిస్తే ఏమవుతుందంటే వీక్ అయిపోతారు. అటువంటి ఆ వీక్నెస్ కోసం పనిచేసేటువంటి కొంతమంది క్రూక్స్ అందరూ కూడా ఈ నెగిటివ్ సైడ్ ఆఫ్ థింగ్స్ కింద పనిచేసిన వాళ్ళే ఉంటారు. అదే కనుక కొంచెం పాజిటివ్గా పనిచేయగలిగితే ఒక 2 సంబంధాలు అయినటువంటి ఒక 2 విషయాన్ని కలిపేటువంటి వాళ్ళు కూడా దాని కింద ఉంటారు. దట్ ఈస్ వాట్ ద సైన్స్ ఆఫ్ కెమిస్ట్రీ. ఏదో ఒక మెగ్నీషియం ఉంటుంది, ఇంకేదో కాంపౌండ్ ఉంటుంది, రెండింటిని కూడా ఒక రియేజెంట్ ద్వారా కలిపితే ఇంకేదో కొత్త ఐటమ్ క్రియేట్ అవుతుంది. దట్ ఇస్ ఆల్సో ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మెర్క్యూరీ. కెమిస్ట్రీ అనేటువంటిది కూడా వాళ్ళకి చాలా చేతిలో ఉండేటువంటి విద్య కింద పనిచేస్తుంది. మనం కింద ద్వారా చెప్పుకున్నాం ద సైన్స్ ఆఫ్ ఆల్కెమీ అని. అంటే దేనైనా సరే బంగారం కింద మార్చేటువంటి శక్తి. బంగారం కింద మార్చడం అంటే అందులో ఉండేటువంటి యాటమ్స్ తరగతి కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని కూడా మార్చేసి ఒక ప్యూరెస్ట్ ఫామ్ కింద తీసుకురావడం అని. శరీరం బ్రాహ్మీభూతం చెందిపోవడం అన్నా కూడా దానికా విద్యార్థం కింద ఉంటుంది. బంగారం అంటే ఫిజికల్గా మనం వేసుకునే బంగారం కాకుండా శరీరం అంతా కూడా బ్రహ్మ తేజస్సుతో నిండిపోవడం అనేటువంటి లక్షణం కూడా అందులోనే ఉంటుంది. సో అటువంటి వాడు, ఆ బ్రహ్మ తేజస్సుతో నిండిపోయినటువంటి ఒక మహాత్ముడు ఈ జెమినీ తలకు ఆధారంగా సాజిటేరియస్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆయనే అర్జునుడు. అంటే ఆయన బ్రాహ్మీభూతం చెందిపోయిన అంతటి వాడికి కూడా ఎంతో కొంత వర్క్ చేయించాల్సి వచ్చింది ముందర. 18 చాప్టర్లు మరి ఆయన కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా ఆయన కృష్ణుడు. మనం చదువుకుంది అదే కదా. అంటే అంత ఎన్లైటెడ్ మ్యాన్ కూడా లోవర్ లెవెల్లో పడిపోతే ఏమిటవుతుంది అంటే, మనం ఈ మామూలుగా సాంసారికమైనటువంటి జీవితంలో పడిపోయి ఈ కష్టాలు అనేటువంటి దాని గురించి ఆలోచించినప్పుడు, ఈ యుద్ధం ఏమిటి, ఇంతక పర్యవసానం ఏమిటి అనేటువంటి లెవెల్కి పడిపోయినప్పుడు, అంటే హ్యూమానిటీ అనేటువంటిది ఆ టైంలో ఆ కష్టంతో ఉన్నది కాబట్టి ఆయన కూడా ఆ క్వాలిటీ వచ్చిందని చెప్తారు. సో అటువంటి క్వాలిటీతో ఉన్నప్పుడు ఏమిటి చేయాలంటే ఆయన ఇచ్చినటువంటి మార్గం కింద మనకు కనిపిస్తుంది. రాజవిద్య, రాజగుహ్యం, జ్ఞానం, విజ్ఞానం, మోక్ష సన్యాసం, సాంఖ్యం, ఇవన్నీ కూడా. అంటే ఎవరికి ఏ స్టేట్లో ఉన్న వాళ్ళకి ఆ స్టేట్లో కొన్ని వస్తుంది. నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను చిన్నప్పటి నుంచి. భగవద్గీత అందరూ భగవద్గీత చదివిన వాళ్ళే, కానీ వాళ్ళు భగవద్గీత చదివిన వాళ్ళు కూడా వాళ్ళు కొడుకుంటారు. కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు అనేటువంటి దాని విషయంలోనే కొడుకున్న వాళ్ళు నేను చాలామంది చూశాను. అంటే ద అదర్ సైడ్ ఆఫ్ మెర్క్యూరీ అనమాట వాళ్ళు కొంతవరకు కూడా.
మీరు ఏమన్నా చెప్పండి సాంఖ్యయోగంలో ఉన్నది కన్నా జ్ఞానం ఇంకో చోట ఇవ్వలేదని. ఇంకోళ్ళు అంటారు లేదు రాజవిద్య రాజగుహ్యమే అసలు టాప్ అన్నింటికన్నా అంతమించి మించింది ఇంకోటి లేదని. మీరు ఏమన్నా చెప్పండి అసలు ఫస్ట్ ఏంటది అర్జున విషాద యోగంలోనే మొత్తం సారాంశం అంతా ఉండిపోయింది. ఒక కథ మనకు తీసుకోవడం తెలియదు అని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా కనుక ఒకటి గొప్పది ఒకటి తప్పు అనుకున్నప్పుడు ఆయన ఎందుకు అని ఇవ్వడం అని అంటే ఆ అన్నింటినీ కలిపి చూడడం అనేటువంటిది మనకి లేనప్పుడు ఏమిటవుతుందంటే విడివిడిగానే చూడడం అనేటువంటిది ఉంటుంది. అదే అర్జున విషాద యోగం అంటే అన్నారు. ఇప్పుడు నాకు అర్థమైంది మేషా చెప్పిందా అప్పుడు అర్థమైంది. అయితే ఇందాక ఈ ముగ్గురు కూడా అర్జున విషాద యోగంలో ఉండిపోయారు అన్నమాట. వాడు అసలు ఇంకా సాంఖ్యం వరకు వెళ్ళలేకపోయారు వాళ్ళు. నాకు అప్పుడు అర్థమైంది అది ఏ యోగం చదివితే ఏ రిజల్ట్ వస్తుందనేటువంటి దాని తలక అంటే అంత చీప్ లెవెల్కి దాన్ని దిగజార్చి ఆలోచించినటువంటి వాళ్ళందరూ కూడా ది నెగిటివ్ సైడ్ ఆఫ్ మెరికల్ కింద పనిచేస్తుంటారు. అలాంటి వాడిని ఏమిటి చేస్తారంటే ఇద్దరు మధ్యలో ఉంటే వాడిని డిఫరెంట్గా షోర్గా వాటి ఇద్దరి మధ్యన డిసిషన్స్ తీసుకురాగలుగుతారు. పూర్వకాలంలో అయితే వాళ్ళని 10 మంది మధ్యలో పొలాలు పెడతారు. వాడు మంచివాడు కాదు వాడిని ఊళ్ళో నుంచి పంపించేయండి అంటారు. ఈ రోజుల్లో పాలిటీషియన్స్ అంటారు. ఆబ్వియస్లీ పాలిటీషియన్స్ అంటారు. అంత మనం చెప్పాల్సింది ఏం లేదు. ఇట్ ఈస్ సైన్స్. పొలిటికల్ సైన్స్ అనేటువంటిది రాజనీతి శాస్త్రం చాలా అద్భుతమైనటువంటి 10 మందిని ఎలా కంట్రోల్ చేయలేటువంటి సైన్స్ అంతా అందులోనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం నెగిటివ్గా వాడుకుంటే దేనికైనా చేయొచ్చు. సో అటువంటి దానికి కూడా హెల్ప్ అవుతుంది. అంటే హెల్ప్ అవడం ఉంటుంది. వాళ్ళు వాడుకుంటారు, వీళ్ళు దాన్ని ఆ రకంగా అర్థం చేసుకుంటారు, అలా ఉంటుంది. సో ఇటువంటి ఈ జెమిని తాలూకా లక్షణాలన్నీ కూడా ఈ రెండు వైపులా ఉంటాయి. కాబట్టి వీళ్ళ తాలూకా లైఫ్లో కూడా ఇన్సిడెంట్స్ అన్నీ కూడా 2-3 ఇన్సిడెంట్స్ ఒకేసారి జరిగిపోతూ ఉంటాయి. వీళ్ళ లైఫ్లో ఏది కూడా ఒక ఇన్సిడెంట్ ఒక జరగడం అనేటువంటిది ఉండదు. 2-3 ఇన్సిడెంట్స్ ప్యారల్గా నడుస్తుంటాయి. ఒకటి సుఖాన్ని ఇచ్చేదైతే ఇంకోటి కొంచెం కష్టపెట్టేది అయి ఉంటుంది. దేనికి వీళ్ళు లొంగుతారనేటువంటిది వీళ్ళకే ఒకసారి అర్థం కాదు. బాగా కష్టాన్ని ఇచ్చేటువంటి దానికి మీద ఎందుకు ఒక రకమైన తెలియని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకు మరి దానికి ఎందుకు సహాయపడతాడో వాడు దానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాడో వాడికి కూడా తెలియదు ఒకసారి, కానీ వస్తుంటుంది. ఇంకొకసారి బాగా ఆనందాన్ని ఇచ్చేటువంటి సందర్భాన్ని కూడా దానికి తేలిక తీసుకుంటాడు. దీనివల్ల మాకు ఏమిటి ఉపయోగం అనుకుంటాడు. అలా కూడా వాడిని మౌల్డ్ చేసుకుంటుంటారు. అంటే వాళ్ళలో వాళ్ళకే ఆ అడాప్టబిలిటీ అనేటువంటిది కొంతవరకు ఉంటుంది. కానీ ఏమైనప్పటికీ కూడా ఒక సైన్స్ అనేటువంటి దాన్ని, ఒక శాస్త్రం అనేటువంటి దాన్ని బహిర్గతం చేసి పబ్లిక్లోకి సామాన్య జనబాహుల్యానికి తీసుకురావాలి అంటే మాత్రం జెమిని వాడు ఖచ్చితంగా గ్రూప్లో ఉంటారు. జెమిని వాడి కనుక వర్క్ ఏంటంటే 2 రకాలుగా పనిచేస్తుంది. దుస్వభావం కింద పనిచేస్తుంది కదా. సో బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సైడ్ ఆఫ్ థింగ్స్ వాళ్ళకి అర్థమవుతుంటాయి. దీన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలో వాళ్ళకి సోర్స్ తెలుస్తుంది. ఎవరికి కరెక్ట్గా ఇవ్వాలో ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళని ఎస్టిమేట్ చేయడం కష్టం, కానీ వీళ్ళతో ఒక వర్క్ చేయడం కొంతవరకు సులువుగా ఉంటుంది. మనకి నెక్స్ట్ ఇయర్ కావాలో వాళ్ళకి ముందు వాళ్ళకి తెలుస్తుంటుంది. జెమిని వాళ్ళకి ఆ ప్రకారం మనకి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు. నెగిటివ్ సైడ్ అయితే మనం అర్థం చేసుకోలేరు. పాజిటివ్ సైడ్ అయితే మన అండర్స్టాండింగ్ కన్నా ముందుకు వెళ్ళి ఆలోచిస్తుంటారు. మనకి తర్వాత ఎవరికి కావాలో అది వాళ్ళకి ముందు మనకి ఇచ్చేస్తుంటారు. ఇట్స్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఏ పేరెంట్ యూజువల్లీ. అంటే వీళ్ళకి 4 ఏళ్ల వయసు అయితే కావాలి కాబట్టి రెడీ చేసించాలి. 6 ఏళ్ల వయసులో ఇంకేదో అవసరం ఉంటుంది కాబట్టి రెడీ చేయాలి. 16 ఏళ్ల వయసుకి వీడికి ఇంకేదో అవసరం ఉంటుంది కాబట్టి మొదటి నుంచి జాగ్రత్తగా కూడుకుంటూ ఉండాలి. అంటే బిఫోర్ థాట్ ముందుకెళ్ళి ఆలోచించడం చేసుకోవడం అక్కడ ఫోర్ థాట్ చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. దానివల్ల ఫోర్ థాట్ ఎక్కువ ఉండడం వల్ల ఏమిటవుతుంది, ప్రెజెంట్ అప్పుడప్పుడు లూజ్ అయిపోతుంటారు. వీళ్ళలో ఆ క్వాలిటీ కూడా ఉంటుంది. ప్రెజెంట్లో ఉండేటువంటి ఆనందాన్ని లూజ్ అయిపోయి అయితే ఫ్యూచర్లో లేదా పాస్ట్లోనే హ్యాంగ్ అయిపోతుంటారు. వెరీ సిమిలర్ టు పీసీస్ వాళ్ళకి ఈ పాస్ట్ ఫ్యూచర్లో కూడా ఇన్సిడెంట్ రూపంలో వస్తే వీళ్ళకి అది థాట్ రూపంలో వెళ్ళిపోతుంటుంది. కంపారిజన్ వీళ్ళలో చాలా హెవీగా ఉంటుంది. ఒకే విషయాన్ని మీరు ఒకలా చూస్తారు, నేను ఒకలా చూస్తాను, నేను ఒకలా చూస్తారు, వాడు ఒకలా చూస్తారు. ఇదే విషయం జెమిని వాడికి ఇచ్చామనుకోండి, మా నలుగురు ఆలోచిస్తాం, వాడు ఒకలా చూస్తాడు. నన్ను ఇదిలో ఇదైతే ఇలా అవుతుంది, అందులో అదైతే అలా అవుతుంది, ముందు అయితే ఇలాగే ఇప్పుడైతే ఇలాగే. అంటే ఆ అందులో ఉండేటువంటి అనాలిసిస్ అంతటిని కూడా వెతికి తీసి ఒక సమగ్రంగా ఒక పెద్ద చర్చ కింద తీసుకుందాన్ని అప్పుడు దాన్ని ఆలోచించడం మొదలు పెడతారు. అలా చేయడంలో ఏమైపోతుందంటే చాలా కాలం ఆ అనాలిసిస్లో టైం పోతుంది తప్ప దాన్ని ఇంప్లిమెంటేషన్లో పెట్టలేదు. అదొక డిస్టర్బెన్స్ ఉంది వాళ్ళకి. కాబట్టి ఏం చేయాలంటే వాళ్ళకి ఆలోచన వస్తుంటే ముందు నువ్వు రాసి నువ్వు చేసి ముందని చెప్పాలి. వాడు వన్స్ చేయడం మొదలు పెట్టారో ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంకా 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 ముందుకు రిపీట్ అయ్యి వాడికి ఇంకా ముందుకు వస్తుంటారు. అలాగ చేసే వాడికి ఈ వర్గో వాడు, ఈ శాజిటేరియస్ వాడు, పీసీస్ వాడు ఖచ్చితంగా ఎవరో కూడా వాళ్ళ దగ్గరికి వస్తుంటారు. ఎందుకంటే వీడు ఒకటే పని చేయడు కదా. జెమిని ఆ పేరులోనే 2 ఉన్నారు కాబట్టి వీళ్ళు ఒకటే చేయడు. ఖచ్చితంగా ఇంకా ఎవరో ఒకరి సహాయంతో వాళ్ళు పనిచేస్తారు. యూజువల్లీ పనులు అయిపోవాలి. ఇన్ ద కేస్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ థింగ్స్ అనేటువంటిది ఫుల్ఫిల్ అయిపోవాలి కాబట్టి వర్గో వాడు, పీసీస్ వాడు వస్తాడు. లేదు ఇంకా వర్క్ని ఇంకా డామినేట్గా ముందు తీసుకెళ్ళాలి అంటే ఈ 5 సైన్ వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఇటుపక్క 60, ఇటుపక్క 60, ఇటుపక్క అయితే ఫ్రెండ్స్ వీళ్ళందరూ వస్తారు. వచ్చి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ చేత పని చేస్తుంటారు అపోజిషన్లో వాళ్ళని. ఇటువంటి క్వాలిటీ అంతా కూడా యూజువల్లీ జెమిని వాళ్ళలో మనం చాలా ఈజీగా కనిపెట్టేయచ్చు కొంతవరకు. ఇదంతా కూడా కేవలం
మనకి బయటికి కనిపించి శాస్త్రం వరకు కేవలం భౌతికంగా కనిపించేది ఇట్స్ ఏ మండేన్ పార్ట్ ఆఫ్ ఆస్ట్రాలజీ. కొంచెం కనుక స్పిరిచువల్గా వెళ్ళగలిగితే ఒక గ్రూప్ని మొత్తాన్ని కూడా ఇనిషియేట్ చేయగలిగేటువంటి వాళ్ళు, సామాన్య జనబాహుల్యాన్ని ఒక 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 లేయర్ అబోవ్గా తీసుకెళ్లేటువంటి వాళ్ళు, తనని తాను మరిపించేటువంటి శాస్త్రాన్ని ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా జెమిని వాళ్ళ కింద కనిపిస్తారు. ఒక సంగీత విద్వాంసుడు ఉన్నాడు, లేకపోతే ఒక ఏదో మంచి వీణ వాయిద్యం చేసేటువంటి వాడు, లేదా ఒక మంచి మగయుద్ధుడు కూడా ఉన్నాడు. వాడి యొక్క ఫైనెస్ట్ ఆర్ట్ అనేది ఎక్కడ ఉంటుందంటే వాడిని వాడు మర్చిపోవాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు మర్చిపోవాలి, అంత తన్మయత్వంలో తీసుకెళ్ళిపోవాలి. అదంతా అర్థం ఏమవుతుందంటే ఇంకా వాడి తనకు ఆర్ట్ తప్ప అక్కడ ఇంకేం కనపడదు అన్నారు. సో అటువంటి ఒక హయ్యర్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్లో తీసుకెళ్లే వాళ్ళు కూడా మళ్ళీ జెమిని వాళ్ళ కింద ఉంటారు. సో వీళ్ళలో ఉండేటువంటి క్వాలిటీ వీళ్ళకి తెలియకుండా పక్క వాళ్ళని ఇన్ఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. నేనే చేశాను అనేటువంటి విషయం ఎవరో చెప్తే కూడా ఒకసారి వీళ్ళకి తెలియదు కూడా. అలాంటి వాళ్ళు ఉంటారు. బోర్డు మంది ర్యాంక్ ఎగ్జాంపుల్స్ మన దగ్గర ఉన్నారు. వైజాగ్లోకి వెళ్తే బోర్డు మంది చూపిస్తాను నేను కావాలని. పుస్తకాలు రాసిస్తారు. రాసినప్పుడు వాటి ప్రయోజనం నిజంగా వాళ్ళకి తెలియదు. ఒక ఐడియా వస్తుంది, ఒక థాట్ వస్తుంది, ఒక చిన్న ఆలోచన స్ట్రైక్ అవుతుంది, గురువుగారు అనుగ్రహం వల్ల దాన్ని అలా ఇంప్లిమెంట్ చేసుకుంటారు, వర్క్ చేస్తారు. ఎప్పుడో కొన్ని ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళు రాసిందే వాళ్ళు మళ్ళీ తిరిగి చదువుతూ ఉంటారు. అందులోనే వాళ్ళు కొత్త కొత్త పాయింట్ బయటకు వచ్చేస్తుంటాయి. తను రాసిన ఒక పుస్తకంలో ఉన్నటువంటి ఒక పాయింట్ వల్ల ఒక సిరీస్ ఆఫ్ బుక్స్ ఇప్పుడు రిలీజ్ అయిపోతున్నాయి ఏకంగా. ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ జెమిని విచ్ ఈస్ ర్యాంక్ ఎగ్జాంపుల్. వైజాగ్లో ఉన్నాడు అప్పుడు జరుగుతున్నటువంటి ఫ్యాక్టర్. ఆయన రాసిన పుస్తకమే 7 ఏళ్ల క్రితం రాశాడు, అయిపోయింది. ఆ రాసిన పుస్తకం ఒకరోజు చదువుతుంటే కొత్త కొత్త పాయింట్లు రిలీజ్ అవ్వడం మొదలుపెట్టాయి. ఏకంగా ఒక సిరీస్ ఆఫ్ పుస్తకాలు రిలీజ్ అయిపోతున్నాయి ఇప్పుడు ఏకంగా. దట్స్ హౌ ఇంప్లిమెంటేషన్ అంటే అలా జరుగుతుంది. వాళ్ళకే ఆ రీపాండరింగ్ అనేది అలా వస్తూ ఉంటుంది సబ్జెక్ట్ అనేది. వాళ్ళు ఇమీడియట్గా ఏం చేయాలంటే ముందు పేపర్ పెన్ పెట్టి రాసేస్తారు అంతే. ఆ తర్వాత ఇటువంటి మహానుభావులు ఎవరో కూర్చొని దాన్ని ఎడిటింగ్ చేసుకుని అవి పెట్టి ఇవి పెట్టి అన్నీ చేసి మొత్తం మీద పుస్తకం ఫ్రేమ్ చేసి బయట తీసుకొస్తారు పెద్దవాళ్ళు అందరూ సహాయంతో. సో ఇలాంటి వాళ్ళు అందరూ కూడా అంటే వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ వర్క్ వీళ్ళు చేసుకోరు. 10 మందితో కలిసి వీళ్ళ లైఫ్ అంతా ఉంటుంది. నేను ఎప్పుడు సింగిల్గా ఉంటాను, నాకు ఇంకెవరో సంబంధం లేదు అన్నట్టు కనిపిస్తారు. బట్ వాళ్ళ లైఫ్ అంతా కూడా గ్రూప్ కోసమే పనిచేస్తూ ఉంటుంది. ఏదో ఒక గ్రూప్, వీళ్ళనవచ్చు వాళ్ళనవచ్చు. ఏమీ లేకపోతే ఆఫీస్లో ఒక టీం కింద ఉంటారు వాళ్ళు. వీడు ఒక్కడో నిర్ణయం తీసుకుంది రైట్ లేదు కదా, అందరూ అడగాలి ఖచ్చితంగా. ఇష్టం ఉన్నా లేకపోయినా అందరూ సజెషన్స్ తీసుకోవాలి. డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళు ఓకే వెంటనే అనేయాలి. ఇటువంటివన్నీ చేయాలి. సో ఈ గ్రూప్ అనేటువంటి దాన్ని రైజ్ చేయడం కానీ దాన్ని వీక్ చేయడం కానీ కూడా ఈ జెమిని వాళ్ళ దగ్గర ఉంటాయి రెండు కూడా. వీళ్ళు ఎప్పుడైతే మరిపించగలుగుతారో గ్రూప్ మొత్తాన్ని కూడా ఎలివేట్ చేసిన వాళ్ళు, లిఫ్ట్ చేసిన వాళ్ళు అయి ఉంటారు. అండ్ ఒక స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ నుంచి ఇంకో స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్కి ఆ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకెళ్ళిన వాళ్ళందరూ కూడా వీళ్ళ కిందే కనిపిస్తారు, జెమిని వాళ్ళ కింద. జెమిని మాంబోలా. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ తనకు బేసిక్ నేచర్ ఏమిటై ఉంటుందో వాళ్ళకు ఒకసారి అర్థం కాదు, చెప్పేమంటే మాత్రం పనిచేస్తారు. వీళ్ళలో నెగిటివ్ పీపుల్ కొందరు తక్కువ ఉంటారు ఒక రకంగా. వీళ్ళ తనక సర్వీస్ క్వాలిటీస్ చాలా డిఫరెంట్గా ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కనిపించినప్పటికి కూడా ఏదో కావాలని వాళ్ళు ఏదో వీక్ చేసేద్దామనో అవతల వాళ్ళు నేర్పిద్దాం అనేటువంటి ఒక టెండెన్సీస్ వీళ్ళలో కొంచెం తక్కువ ఉంటాయి. అవసరమైతే చేస్తారు లేదా చేయను మొహం మీద చెప్పేస్తారు, కానీ బ్యాక్ బైటింగ్ అటువంటివి కొన్ని క్వాలిటీస్ వీళ్ళలో తక్కువగా కనిపిస్తాయి. సో బేసికల్గా జెమిని వాళ్ళు చాలా మంచివాడు కాబట్టి పర్వాలేదు అంత ఇదేంటి. సో ఇలాగా ఇంకా వీళ్ళ గురించి ఇంకా ముందు చెప్పుకుని వెళ్ళాలంటే హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వీళ్ళకి కొంతవరకు బై బర్త్ ఉంటుంది. కాబట్టి దీన్ని వీళ్ళు ఒక అబ్స్ట్రాక్ట్ సైన్స్ మీద కనుక మలచగలిగితే ప్రపంచానికి తెలియని కొత్త విషయాలు ఇవ్వగలుగుతారు. ఏదో ఒక తెలియని ఒక సబ్జెక్టులో స్పిరిచువల్ ఆస్ట్రాలజీ కానీ ఒక సీక్రెట్ డాక్టర్ లాంటి సబ్జెక్ట్ ఉంది. అందులో 20 చాప్టర్లు ఉంటాయి, 14 శ్లోకాలు అన్ని చాప్టర్లు. అసలు ఆ చాప్టర్లో ఒక్కొక్క పేరే మనకు అసలు అర్థం కాదు సరిగ్గా. ఇసోటరిక్ సైకాలజీ, ఇసోటరిక్ బుద్ధిజం ఇటువంటి పేర్లతో ఉంటాయి. అసలు ఇసోటరిక్ ఫిలాసఫీ అనేటువంటిదే ఒక డెప్త్, అందులో మళ్ళీ బుద్ధిజం తర్వాత ఇంప్లిమెంటేషన్, ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. అనర్గణంగా వాటి మీద వాళ్ళు స్పీచ్ ఇచ్చేస్తూ ఉంటారు, లెక్చర్ ఇచ్చేస్తుంటారు, వాళ్ళ పుస్తకాలు రాసేస్తూ ఉంటుంటారు. ప్రస్తుతం విశాఖపట్నం జరుగుతున్న వర్క్ అదే. ఒక 1 మంత్ పాటు కొన్ని క్లాసెస్ ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు కండక్ట్ చేస్తున్నారు వైజాగ్లో. క్లాసెస్ తర్వాత సబ్జెక్ట్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ స్టడీ ఆఫ్ సైన్స్, సోషియాలజీ అండ్ స్క్రిప్చర్స్. ఐసిస్ అన్వీల్ అనేటువంటి గ్రంథం ఏదైతే ఉందో దానికి ఒక రకంగా ఒక్కొక్క చాప్టర్ చెప్పినా దానికి విడగొట్టి మొత్తం కంపారిటివ్ స్టడీ అంతా చేసి దాని దగ్గర ఇప్పుడు లెక్చర్లు వస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఫ్యాక్టర్ గత వారం రోజులు బట్టి జరుగుతుంది ఫ్యాక్టర్. అంటే దే వాంట్ ఏ కంపారిటివ్ స్టడీ. బైబిల్ ఉంది, ఏదో మన మనుస్మృతి ఏదో మన పురాణాలు ఏవో ఉన్నాయి. వీటన్నింటి మధ్య ఉన్నటువంటి సమన్వయం ఏమిటంటే చదివితే తెలుస్తుంది. చెబితే చాలామందికి వింటూ ఉంటారు. అలా క్లాసులు అవుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం. మాస్టర్ గారు ప్రజుమ్న, తర్వాత డివిఆర్ మూర్తి గారు, మాస్టర్ గారు శిష్యులు వీళ్ళందరూ కూడా చాలామంది ప్రస్తుతం క్లాసులు అవుతున్నాయి.
అన్నీ కూడా. సో ఇటువంటి ఒక థాట్ తీసుకురావడం, దాన్ని మెటీరియలైజ్ చేసి వర్క్ చేయించడం అనేటువంటిది అంతా కూడా వీళ్ళ ద్వారా ఇనిషియేటివ్ కింద కనిపిస్తుంది. అలాగని చెప్పి మనం వాళ్ళదైనా ఇనిషియేటివ్ అనుకుంది కూడా లేదు. పరమ గురువు అనేటువంటి వాళ్ళు ఒక ఐడియాస్ రిలీజ్ చేస్తారు, వీళ్ళ రిసెప్టివిటీ వీళ్ళకి బాగుంటుంది కాబట్టి వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఒక నోవెల్టీ తీసుకురావాలి అంటే వీళ్ళు పక్కన ఉంటారు జెమిని వాళ్ళు. ఏదైనా ఒక విషయంలో కొత్తదనం అనేటువంటిది బయటకు ఇవ్వాలి అంటే వీళ్ళు దానికి హెల్ప్ లేకుండా ఉండదు. ఏదైనా సరే ప్రపంచంలో ఒక కొత్త థాట్ వచ్చింది అంటే దానికి ఇంప్లిమెంట్ చేయాలి అంటే పక్కన వీళ్ళు ఉండదు. వర్క్ చేయడం కోసం మిగిలిన వాళ్ళందరూ ఉండొచ్చు, కానీ ఆ థాట్ని రిలీజ్ చేసి బయటకి ఇవ్వగలిగిన వాళ్ళందరూ వీళ్ళ వాళ్ళే ఉంటారు. అందుకని దీస్ పీపుల్ ఆర్ బెస్ట్ కమ్యూనికేటర్స్. సెకండ్ టైర్ ఆఫీసర్స్ అందరూ కూడా జెమిని వాళ్ళు ఎక్కువ పనిచేస్తారు, ఎస్పెషల్లీ మెర్క్యూరీ డామినేటెడ్. ఆల్ సెక్రటరీ లెవెల్ పీపుల్, అలాగే పూర్తిగా అంటే మినిస్ట్రీస్ కాదు, అలాగే డౌన్ లెవెల్ కూడా కాదు, అంటే ఆ హైయర్ ఆర్డర్ని రిసీవ్ చేసుకొని కిందకి రిలీజ్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా, అంటే కమ్యూనికేషన్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా. పూర్వకాలంలో అయితే మనం పుస్తకాలు తిరిగేస్తే తంత్రి, వాహకులు ఇటువంటి పేరుతో పిలుస్తారు వాళ్ళు. అంటే పోస్ట్ మ్యాన్ అనేటువంటి ఒక అర్థంతో మనం చెప్తారు. పోస్ట్ మ్యాన్ ఈజ్ ఆల్సో మ్యాన్. అక్కడ వచ్చేటువంటి సందేశం మీకు తీసుకురాక వస్తాడు కదా. ఈ రోజుల్లో ఈ పోస్ట్ మ్యాన్లు గట్రా మనకి తక్కువైపోయాయి కాబట్టి ఈ చాటింగ్లు, మెసేజ్లు, మెసెంజర్లు, వైబర్లు, వాట్సాప్లు ఇవన్నీ కూడా ఒక రకంగా అటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇచ్చేటువంటివి. దాన్ని క్రియేట్ చేసినటువంటి వాళ్ళు మళ్ళీ మంచి మెర్క్యూరీ డామినేటెడ్ వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళ జాతకాలు గట్రా అని మనం తీసి సేకరించి వర్క్ చేయగలిగితే మాత్రం వాళ్ళలో మెర్క్యూరీ డామినేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. లేకపోతే ఇన్ఫర్మేషన్ ఎలా కన్వే చేస్తారు. The science behind the search of an email is perfectly a Gemini and strongly a Mercury oriented thing. ఆయన జాతకం కూడా మంది కూడా ఉన్నది. ఎవరో అతను కూడా ఒక ఇండియన్, ఎవరో మొట్టమొదట MSN, హాట్మెయిల్ గట్రా వచ్చేటప్పుడు దాన్ని మెయిల్ స్ట్రక్చర్ డిజైన్ చేసినటువంటి కనుక ఒక సమ్ ఇండియన్, ఎవరో నార్త్ ఇండియన్ సమ్, ఆయన పేరు మనకు గుర్తులేదు, బట్ నెక్స్ట్ టైం ఐ ట్రై టు ఫైండ్ ఇట్ అవుట్. సో వీళ్ళ తలక అంత వర్క్ ఏంటి అవుతుంటే ప్రపంచం మొత్తం ఈమెయిల్స్ మీద దొరుకుతున్నాయి. ప్రపంచంతో సగం పనులన్నీ ఆన్ ఫోన్ అవుతున్నాయి, ఆన్ ఈమెయిల్స్లోనే అయిపోతున్నాయి అన్ని పనులన్నీ కూడా. అంటే ఇటువంటి ఒక స్టేట్ ఆఫ్ వర్క్ డిజైన్ చేయగలిగిన వాళ్ళందరూ కూడా ఇంత జెమిని వాళ్ళే ఉంటారు. అట్ ద సేమ్ టైం అదే కమ్యూనికేషన్ని మనం ఎక్స్ప్లాయిట్ అయిపోవడం కూడా వాడుకుంటున్నాం. సైన్స్ అనేటువంటిది ఎలా మాట్లాడుకుంటాం అంటే అది మన చేతిలోనే ఉంటుందన్నారు. మాస్టర్ చెప్పినట్టు అటామిక్ ఎనర్జీని మాత్రమే మాస్టర్స్ ఇచ్చారు, బాంబు కింద మనం తయారు చేసుకుంటాం అలాగా. సో మనం అనేటువంటిది ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో ఇటువంటి స్ట్రక్చర్స్ అన్ని మారిపోతాయి. కాబట్టి ఈ ప్యూర్ జెమిని వైపు కనుక మనం వెళ్ళగలిగితే మన తనకు లెవెల్ అంతా హైగా వెళ్తుంది. సో ఈ ప్యూర్ జెమిని వైపు మనం వెళ్ళగలడానికి మనకు హెల్ప్ చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా నారదులు అనేటువంటి వాళ్ళు మాత్రం మనం సహాయం చేయగలుగుతాం. సో మంత్రం అనేటువంటి దాని ద్వారా మనల్ని హై లెవెల్కి ఇనిషియేట్ చేసి మనకి దీక్ష అనేటువంటిది ఇచ్చి మనం పనిచేసేటువంటి వాడు నారదులై ఉంటాడు. సో అటువంటి నారదులు వారు రాబోయేటువంటి ఒక 20 నిమిషాల్లో మీ అందరి దగ్గరికి వచ్చి మనం ఇనిషియేట్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం ప్రేయర్ టైం అయింది. సో ప్రేయర్ చేసుకున్నప్పుడు మనం మిగతా క్లాస్ కంటిన్యూ చేస్తాం.